భారత్ జాతీయ ప్రార్థనా గీతానికి 150 సంవత్సరాలు. అటువంటి చరిత్ర ఉన్న ఈ వందే మాతరం అనే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప విజయంగా భావించి వాళ్ళ భారతదేశం మొత్తం కూడా వందే మాతరం అందరూ కూడా తెలుసుకోవాలి. అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో, ఆఫీసుల్లో అందరూ కూడా ఒక ప్రార్థనా గీతంగా దీన్ని పాడాలి. అదేవిధంగా నేషనల్ యాంథమ్గా జనగణమన పాడాలి. ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఎందరో మహానుభావులు, దేశభక్తులు, మరి అమరజీవులు అందరూ కూడా ఇక దీన్ని ఎంతో మరి చక్కగా దేశభక్తి గీతంగా మరి ఆ రోజు మలచడం జరిగింది. కాబట్టి ఈ వందే మాతరం అనే కార్యక్రమాన్ని మరి పిల్లల్లోకి తీసుకెళ్ళి, విద్యార్థులకు తీసుకెళ్ళి, ప్రజల్లోకి తీసుకెళ్ళి దీని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి నరేంద్ర మోడీ గారు మరి ప్రధానమంత్రిగా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జాతీయ ఉపాధ్యక్షులు, మన ఆంధ్ర రాష్ట్రం యొక్క ఉపాధ్యక్షులు, బీజేపీ ఉపాధ్యక్షులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా వందే మాతరం గీతాన్ని ఆలపించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రోజు కమెమరేషన్ ఆఫ్ 150 years ఆఫ్ వందే మాతరం సాంగ్ కింద జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క స్కూల్లో, కాలేజ్లో, పబ్లిక్ ప్లేసెస్లో, ఆఫీసెస్లో మాస్ సింగింగ్ ఆఫ్ వందే మాతరం సాంగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని భాగంగా నర్సరావుపేట టౌన్లో SSN కాలేజ్లో 2000 మంది పిల్లలతో మాస్ సింగింగ్ ఆఫ్ నేషనల్ యాంథమ్ ప్రజాప్రతినిధులతో, ఎమ్మెల్యే గారితో, బీజేపీ రిప్రజెంటేటివ్స్తో పెట్టడం జరిగింది. చాలా మంచిగా ఇక్కడ ర్యాలీ కూడా పెట్టడం జరిగింది. వందే మాతరం మాస్ సింగింగ్తో పాటు వాళ్ళకి అన్ని రకాలుగా దీని గురించి చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా జిల్లా వాసులు అందరూ వాళ్ళ ఇంటిలో కూడా ఈరోజు 150 years అయిపోయింది వందే మాతరం సాంగ్ రచించేసి. కాబట్టి అందరూ దీన్ని గౌరవించాలి. ప్రతి ఒక్క కుటుంబం వాళ్ళ ఇంటిలో కూడా దీన్ని సింగింగ్ చేసుకొని మన హెరిటేజ్ని, మన ప్యాట్రియాటిక్ ఫర్వర్ని ఎన్రిచ్ చేసుకొని దీంట్లో భాగ్యస్వామ్యం ఉండాలి కోరుకుంటున్నాను.